నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో సుందరకాండ చూస్తూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన హనుమంతుడు ఆ పుష్పమన్న విమానమంతా వెతుకుతూ ఒక చోట ఒక పెద్ద శాల కనిపించింది. అక్కడ చాలా మంది మనుషులు నిద్రపోతూ కనిపిస్తే, ఇక్కడ ఎక్కడైనా ఉన్నదా సీత అని వెతకడానికి వెళ్ళాడు. ముందు బెడ్ చేంబర్ అంతా వెతికాడు. పడక గదంతా వెతికాడు. ఆ పడక గదిలో చాలామంది స్త్రీలు పడుకొనున్నారు. వాళ్ళందరిలో ఎక్కడ సీత అన్న ఆనవాలుతో ఉన్న స్త్రీ కనిపించలేదు. ఇంకా అట్లనే వెతుకుతూ ఉంటే కొంచెం ఎత్తైన పందిరి మంచం కనిపించింది. అది రావణుడు పడుకొని ఉన్నాడు. అటువంటి మంచము. అక్కడ గూడా మొత్తం జూసాడు. అక్కడ గూడా చాలామంది స్త్రీలున్నారు. వాళ్ళని గూడా దగ్గరికెళ్ళి అందరి ముఖాలవన్నీ జూసాడు. సీత అనిపించలేదు. కొంచెం పక్కగా ఇంకొక మంచంలో ఇంకొక స్త్రీ పడుకొనున్నది. ఆమె సీతేమో అని ముందనుకున్నాడాయన. కానీ కాదనిపించింది వెంటనే. సీత రాముడికి దూరమై చక్కగా అన్నం తిని, చక్కగా అలంకారాలన్నీ చేసుకొని, చక్కగా ఏ బాధ లేకుండా నిద్రపోతూ ఉంటుందా? కాదు, కాదు. సీత కాదు ఇంకెవరైనా అయ్యుండొచ్చు అనుకున్నాడు. ఇంక అక్కడి నుంచి ఆ పడగ్గదిలో నుంచి బయటికొచ్చాడు. ఆ శాలలో నుంచి ఇవతల భోజనశాల కనిపించింది. డైనింగ్ హాలు. ఆ హాలంతా గూడా వెతికాడు. అక్కడ గూడా కనిపించట్లేదు మన సీత. ఆయనింకా వెతుకుతూనే ఉన్నాడు. అక్కడ ఇంక కొంచెం మిగిలింది మనం చూసుకుంటూ వెళ్దాము. అక్కడ సురాపానాలతో, భోజన పదార్థాల నుంచి వస్తున్న వాసనలతో, వాటితో గాలి వీస్తూ ఉన్నది. అక్కడ గూడా చాలామంది పడుకొని ఉన్నారు స్త్రీలు. శ్యామావదాతాః తత్ర అన్యాః కాశ్చిత్ కృష్ణాః వరాంగనాః కాశ్చిత్ కాంచన వర్ణాంగ్యః ప్రమదాః రాక్షసాలయే. ఆ రాక్షసుడి ఆలయంలో నివాసంలో వరాంగనాః శ్రేష్టమైన యువతులున్నారు స్త్రీలు. కొంతమంది శ్యామల వర్ణంలో ఉన్నారు చామన ఛాయలో. కొంతమంది అవధాతాః తెల్లగా ఉన్నారు. కొంతమంది కృష్ణాః నల్లగా ఉన్నారు. కొంతమంది కాంచన వర్ణంలో బంగారపు రంగులో ఉన్నారు ప్రమదలందరూ ఆయన ఇంట్లో. తాసాం నిద్రావసత్వాచ్చ వదనేన విమూర్ఛితం పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసీత్ యథా ఏవ హి. అక్కడ నిద్రావసులై నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళు ఆడి ఆడి అలసిపోయి ఉన్నారు. మూర్ఛనలు అంటే కదలడాలు. కదలికలు లేకుండా విమూర్ఛ అసలు విగత మూర్ఛ. ఏ కదలికలు లేకుండా అట్లా సొమ్మసిల్లి పడి నిద్రపోతూ ఉన్నారు. ఎట్లా అంటే ఏదో పద్మాల చెరువులో పద్మాలు ముకుళించుకుని పోయి ఉన్నట్టుగా వీళ్ళ నిద్రపోతూ ఉన్న ముఖాలతో రూపాలన్నీ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఏవం సర్వం అశేషేణ రావణాంతఃపురం కపిః దదర్శ సుమహాతేజాః న దదర్శ చ జానకీం. ఏవం ఈ విధంగా సర్వము రావణాంతపురం మొత్తము అశేషంగా ఏమీ వదిలిపెట్టకుండా మన గొప్ప తేజోమూర్తి మన కపి ఆయన ప్రతి స్త్రీ ముఖాన్ని చూస్తూ వస్తూ ఉన్నాడు కానీ జానకీం న దదర్శ చ జానకి మాత్రం కనిపించలేదు. నిరీక్షమాణః చ తదా తాః స్త్రియః సహ మహాకపిః జగామ మహతీం చింతాం ధర్మసాధ్వస శంకితః. ఇంత దూరం వచ్చేసరికి ఇన్ని వేల మంది స్త్రీలందరినీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రకరకాల భంగిమల్లో స్పృహ లేకుండా దేహం పైన వాళ్లకు ఎరుక లేకుండా పడుకుని నిద్రపోతూ ఉంటే అందరిని దగ్గరగా చూశాడు కదా. ఇప్పుడు ఆ మహాకపికి ఒక అనుమానం కలిగింది. ఆ స్త్రీలందరినీ అట్లా నిరీక్షించి పరీక్షించి చూస్తూ వస్తూ ఉన్నాడు కదా. ఆయనలో ఒక మహతీం గొప్ప చింత ఆలోచన ధర్మ సాధ్వస శంకిత అయ్యాడాయన. సాధ్వసం అంటే భయము. ధర్మభీతి కలిగింది ఆయనకు. నేను చేసింది ధర్మమేనా అన్న శంక కలిగింది ఆయనలో. గొప్ప ఆలోచన
చాలా తీవ్రంగా ఆలోచన చేసుకున్నాడాయన. ఈ వెతికి, 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 వెతికి సీత అయితే కనపడలేదు. చాలా మందిని చూసాడు. ఇంక దాంతో ఆగి ఆయన చిత్తశోధన చేసుకుంటున్నాడు. నా చిత్తము ఏమైనా అధర్మంతో ప్రవర్తిస్తున్నదా? వాళ్ళ భర్తతో వాళ్ళు ఆ స్త్రీలందరూ ఆదమరిచి నిద్రపోతూ ఉంటే, నేను ఇంత దగ్గరగా పరీక్షించి చూస్తూ వస్తూ ఉన్నాను ఒక్కొక్కళ్ళని. నా మనస్సు చెదిరిందా అని ఆయన ఆత్మశోధన చేస్తూ ఉన్నాడు. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమ అత్యర్థం ధర్మలోపం కరిష్యతి. ప్రసుప్తస్య ఈ ఇంటి యజమాని వీళ్ళ భర్త పడుకొని ఉన్నాడు. ఆయన అంతఃపురంలో అవరోధంలో ఆయన భార్యలు పడుకునున్నారు. భర్త పడుకుని ఉండగా, ఆయన భార్యలు పడుకుని ఉంటే వాళ్ళందరినీ నేనిట్లా నిరీక్షించానే, పరీక్షగా చూశానే కళ్ళప్పగించి. ఇదం ఖలు ఇది ఒకవేళ మమ నాలో అత్యర్థం ఇంకా అత్యంతంగా అధికంగా ధర్మలోపాన్ని కరిష్యతి చేస్తుందా ఏమైనా? వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పడుకుని ఉంటే, భర్త పడుకుని ఉంటే ఆయన భార్యల్ని చూసానే నేను. నాలో ఏమైనా గొప్ప ధర్మలోపం కలిగిందా? ఇదేమైనా నాలో ధర్మలోపము కలిగిస్తుందా? నాలో ధర్మం లోపిస్తుందా? నాలో అధర్మం పైకొచ్చిందా? అని ఆయన చూసుకుంటూ ఉన్నాడు. నహి మే పరదారాణం దృష్టిః విషయవర్తిని అయం చాత్ర మయా దృష్టః పరదార పరిగ్రహః. నహి కాదు. నాలో ధర్మలోపం లేదు. నేను అధర్మంగా ప్రవర్తించలేదు. ఎందుకు అంటే, మే దృష్టిః నా దృష్టి పరదారాణం విషయవర్తిని నా ఇతరుల భార్యలను కాముకత్వంతో చూసే లక్షణంతో ఉన్నది కాదు. ఇతరుల భార్యలను వేరే ఉద్దేశంతో చూసే చూపు కాదు నాది. అత్ర ఇక్కడ మయా నా చేత పరదారా పరిగ్రహః వేరేవాడు పరిగ్రహించిన భార్యలు దృష్టః చూడబడ్డారు. కానీ నా దృష్టి చెదిరిందా అని ఆయన ఆత్మశోధన చేసుకుంటున్నాడు. తస్య ప్రాదురభూత్ పునః అన్య మనస్వినః నిశ్చితైకాంత చిత్తస్య కార్య నిశ్చయ దర్శిని. గొప్ప మనసున్నవాడు. ఆయన మనసు ఆయన వశంలో ఉన్నది కాబట్టి ఆయన మనస్వి. మనస్సును తన అధీనంలో ఉంచుకున్నాడు. ఆయన వశంలో ఉన్నది గాబట్టి, అటువంటి మనోనిగ్రహం కలిగిన వాడు మనస్వి. ఆయనలో పునః మళ్ళీ ఇంకొక చింత ఆలోచన ప్రాదుర్భవించింది, కలిగింది. నాలో ధర్మలోపం కలిగిందా? నాలో అధర్మం పైకొచ్చిందా? అని ముందు ఆలోచన చేసుకున్నాడు. తర్వాత ఆ ధర్మాధర్మ విచారణ చేస్తూ ఉన్న సమయంలో ఆయనలో లేదు అని ఇంకొక ఆలోచన పైకొచ్చింది. నిశ్చయాత్మకంగా ఏకాగ్ర చిత్తంతో ఆయన బుద్ధి మొత్తము శోధించాడు. ఎక్కడైనా నా మనసులో, నా బుద్ధిలో వేరే ఆలోచన కలిగిందా? లేదు. కార్యనిశ్చయ దర్శిని, ఇది కార్యము, ఇది అకార్యము అని నిశ్చయంగా చూపించగలిగిన ఆలోచన ఒకటి ఆయనకు కలిగింది. నేను సీతను వెతుకుతూ వచ్చాను. సీత కోసమే చూస్తున్నాను. వీళ్ళందరూ పడుకుని ఉంటే వీళ్ళ పైన నాకు వేరే ఆలోచన కలగలేదు. వీళ్ళు సీతనా కాదా? సీతనా కాదా? సీతనా కాదా? ఇంతవరకే ఉన్నది నా ఆలోచన. కాబట్టి నేను కార్యము చేయవలసిన పనే చేశాను. అకార్యము చెయ్యరానిది, చెయ్యతగని పని చెయ్యట్లేదు అని నిశ్చయాత్మకమైన ఆలోచన, నిశ్చితమైన అభిప్రాయము ఆయనలో కలిగింది. కామం దృష్టా మయా సర్వాః విశ్వస్తాః రావణ స్త్రియః నహి మే మనసః కించిత్ వైకృత్యముపజాయతే. కామం, అవును, కావాలనే నేను వీళ్ళందరినీ చూస్తూ వచ్చాను. రావణుడి స్త్రీలు ఆదమరచి విశ్వాసంతో, నమ్మకంతో, ఏ భయము లేకుండా నిర్భయంగా పడుకుంటే వాళ్ళందరూ గూడా నా చేత చూడబడ్డారు. వాళ్ళందరినీ చూశాను. అవును, నిజమే. కావాలనే వెతుకుతూ వెళ్లి చూశాను. కానీ
మే మనసః నా మనసులో కించిత్ ఏమాత్రము గూడా వైకృత్యం వికృతమైన భావం, వికారము నాకు మనోవికారము నా ఉపజాయతే హి నా మనసులో ఏ వికారము కలగలేదు. వీళ్ళని చూస్తే నా మనసులో ఏ మార్పు లేదు. కేవలము సీతనేనా కాదా అని మాత్రమే వెతుకుతూ వచ్చాను. మనః హి హేతుః సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తంతే శుభాశుభాసు అవస్థాసు తచ్చ మే సువ్యవస్థితం. ఇంద్రియాలన్నింటికి అవి ప్రవర్తించాలి అంటే మనసే కారణము. మనసుంటేనే ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. నా కన్ను చూస్తూ ఉన్నది అంటే, నా ముక్కు వాసన చూస్తూ ఉన్నది అంటే, నేను నా కాళ్ళతో నడుస్తూ, దూకుతూ ఈ చుట్టుపక్కలంతా తిరుగుతూ, వెతుకుతూ ఉన్నాను అంటే, దానికి కారణము నా మనస్సు. కాబట్టి నా కన్ను చూస్తే చూసింది. వాళ్ళ ముఖం దగ్గరగా వెళ్ళి వాళ్ళ ముఖాల్లో ముఖం పెట్టి చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ ఊపిర్ల వాసన గూడా వాళ్ళు తిని, తాగి పడుకుంటే ఆ వాసన గూడా నాకొస్తూ ఉన్నప్పుడు, ఆ వాసనలు గూడా నా ముక్కు గ్రహించింది. కానీ, నా మనస్సు మాత్రం కదల్లేదు. శుభము, అశుభము అన్న ప్రతి అవస్థలో, పాపము, పుణ్యము అన్న ప్రతి కర్మలో మనస్సు కదలడం వల్లే అది పాపకర్మనా, పుణ్యకర్మనా అని తెలుస్తూ ఉంటుంది. అయితే తచ్చా మే అది నా మనసు సువ్యవస్థితం. అది నిశ్చలంగా ఉన్నది. అది ఎట్లా ఉండాలో అట్లా ఉన్నది. ఏమాత్రం కదల్లేదు నా మనసు. కాబట్టి నేను అకార్యము చెయ్యతగని పని చెయ్యలేదు. నాలో ఏ ధర్మలోపము కలుగలేదు అని ఆయన చూసుకుంటూ ఉన్నాడు. నా అన్యత్ర హి మయా శక్య వైదేహి పరిమార్గితుం. స్త్రియః హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. నేను వైదేహిని వెతుకుతూ వచ్చాను. నేను సీత కోసం వెతుకుతూ వచ్చినప్పుడు, మరి అన్యత్ర వేరే విధంగా చెయ్యడం అన్నది నా శక్య కుదరదు. సీతను వెతుకుతూ ఉన్నప్పుడు స్త్రీల మధ్యలోనే వెతకాల్సి ఉంటుంది. ఒక స్త్రీని స్త్రీల మధ్యలోనే చూడవలసి ఉంటుంది. ఒక స్త్రీ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు స్త్రీల మధ్యలోనే వెతుకుతాం మరి ఎక్కడ ఉన్నది అని. ఒకవేళ ఒక స్త్రీని వెతకడానికి బయలుదేరినప్పుడు మనము పులుల మధ్యలోనో, జింకల మధ్యలోనో, స్తంభాల మధ్యలోనో వెతకం గదా! పువ్వుల మధ్యలోనో, గడ్డి మధ్యలోనో వెతకం గదా! స్త్రీని వెతకాలంటే స్త్రీలలోనే వెతుకుతాము. యస్య సత్వస్య యః యోనిః తస్యాం తత్పరిమార్గ్యతే న శక్యా ప్రమదా నష్టా మృగీషు పరిమార్గితుం. ఏ సత్వము, ఏ ప్రాణి, ఏ జంతువు ఏ రూపంలో ఉంటుందో, ఆ రూపాల్లోనే ఆ జంతువు కోసం, ఆ రూపం కోసం, ఆ ప్రాణి కోసం వెతకాలి. ఒకవేళ ఒక స్త్రీ దూరమవుతే, ఒక స్త్రీ తప్పిపోతే, ఆ స్త్రీని వేరే మృగాల్లో, జంతువుల్లో, జింకల్లో వెతికితే దొరకదు గదా! ఒక స్త్రీ తప్పిపోతే స్త్రీల మధ్యలోనే వెతకవలసి ఉంటుంది. కాబట్టి నేను స్త్రీలలోనే వెతికాను. కానీ వెతుకుతూ ఉన్న సమయంలో నేను ఏ స్త్రీలను చూస్తున్నానో వాళ్ళ పైన నాకేమైనా మనసు కదిలిందా? నా మనసులో వాళ్ళ గురించి ఏదైనా వికారం కలిగిందా? లేదు. తత్ ఇదం మార్గితం తావత్ శుద్ధేన మనసా మయా రావణాంతఃపురం సర్వం దృశ్యతే నతు జానకి. తత్ కాబట్టి. ఇదం ఇదిగో తావత్ మార్గితం ఇదంతా వెతకబడ్డది. ఎట్లా? మయా నా చేత శుద్ధేన మనసా శుద్ధమైన మనసుతోటే వెతికాను నేను ఇంతమందిలో కూడా. రావణాంతఃపురం మొత్తం తిరిగి, తిరిగి, తిరిగి ప్రతి స్త్రీ ముఖం చూస్తూ వచ్చాను. కానీ, నా మనసు కదల్లేదు. నాలో ధర్మలోపం లేదు. సరే ఇంతకి అది విషయము. పైగా ఇంతమందిని చూసానే నేను. ఇంతమందిని, ఇన్ని వేల మందిని చూసానే. జానకి నతు దృశ్యతే. జానకి కనిపించట్లేదే. ఏమి చెయ్యాలి? దేవగంధర్వకన్యాః చ నాగకన్యాః చ వీర్యవాన్ అవేక్షమాణః హనుమాన్ నయేవ అపశ్యత జానకీం. అక్కడ దేవతా వనితలు, గంధర్వ స్త్రీలు, నాగకన్యలు అందరూ ఉన్నారు. అందరూ పడుకొని నిద్రపోతూ ఉంటే ఆయన చూస్తూ వస్తూ ఉన్నాడు హనుమంతుడు. కానీ నయ్యేవ జానకీం అపశ్యత.
జానకిని మాత్రం చూడలేకపోయాడు. జానకి కనపడలేదు. తాం అపశ్యన్ కపిః తత్ర పశ్యన్ చ అన్యాః వరస్త్రియః అపక్రమ్య తదా వీరః ప్రజ్ఞాతుముపచక్రమే. తాం ఆమెను మన కపి అపశ్యన్ చూడలేకపోయాడు కానీ అన్యాహ వరస్త్రియః ఇంక వేరే స్త్రీలను ఎంతో మందిని పశ్యన్ చూసాడు. ఎంతో మందిని చూసాడు గానీ ఈమె మాత్రం కనపడలేదు. తదా ఇంకప్పుడు మన వీరుడేం చేశాడు వెతికి, 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 వెతికి 2, 3 సార్లు చూసాడు. ఎందుకంటే ఎక్కడైనా నేను మిస్ అయ్యానా అని. లేదు. సీత కనపడలేదు. సీతలాగా ఉన్నవాళ్ళు గూడా ఎవరు కనపడలేదు. ఎవరో కొంచెం ఉన్నట్టుగా అనిపించింది గానీ వెంటనే కాదని తెలుస్తూనే ఉన్నది. దాంతో ఆయనేం చేశాడంటే మన వీరుడు ఇంకిప్పుడు తదా అప్పుడు అపక్రమ్య ఇంకక్కడి నుంచి దూరంగా వచ్చాడు. అక్కడ లేరని తెలిసిపోయింది గదా! సీత అక్కడ లేదని తెలిసిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు అక్కడుండి కాబట్టి, ఆ పడక గది నుంచి, ఆ భోజనశాల నుంచి దూరంగా వచ్చాడు. ప్రజ్ఞాతుముపచక్రమే ఇంకా బాగా తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతమందిలో వెతికాను నేను. ముందు ఆ ఊళ్ళో బయటంతా వెతికాను. బయట ఊళ్ళో ఉన్న ఇళ్ళన్నీ వెతికాను. అక్కడ స్త్రీలు ఆ ఇంట్లో ఒకళ్ళు, ఈ ఇంట్లో ఒకళ్ళు కనిపించారు. ఆ ఇళ్ళల్లో అక్కడక్కడ వాళ్ళ భర్తలతో, వాళ్ళతో పడుకున్న వాళ్ళు, ఒకళ్ళే పడుకున్న వాళ్ళు, వాళ్ళందరిని చూస్తూ వచ్చాను. వాళ్ళైతే కాదని తెలిసింది. ఇక్కడ ఒకే చోట రావణుడి అంతఃపురంలో ఇంతమంది స్త్రీలుంటే ఇక్కడుండే అవకాశం ఉంటుందని చాలా ఆశపడ్డాను. కానీ ఇక్కడ గూడా కనిపించలేదు. కాబట్టి ఇంక ఏమి చేద్దాము నెక్స్ట్ అని ఆయన సహ భూయః తు పరం శ్రీమాన్ మారుతిః యత్నమాస్థితః ఆపానభూమిముత్సృజ్య తద్విచేతుం ప్రచక్రమే. సహా శ్రీమాన్ మారుతిః మన హనుమంతుల వారు భూయః మళ్ళీ మొదలుపెట్టాడు. ఏం జేస్తాము? మళ్ళీ వెతుకుతాం. ఇంతే గదా! ఇంకెక్కడైనా వెతకని ప్రదేశాలుంటే మళ్ళీ వెతుకుతాము. వెతికినవే ఉంటే మళ్ళీ ఇంకోసారి వెతుకుతాము. సీత కనిపించిందాకా వెతుకుతాము. ఇంకింతే గదా! అందుకని ఆయన చేయవలసిందేముందంటే వెతకడం. కాబట్టే పరం యత్నమాస్థితః ఇంక మళ్ళీ పరమ ప్రయత్నం మొదలుపెట్టాడు. మళ్ళీ పరమ ప్రయత్నం మొదలుపెట్టి ఆపాన భూమి డైనింగ్ హాల్ వదిలిపెట్టి ఇంక దాన్ని ఉత్సృజ్య తత్ విచేతుం ప్రచక్రమే ఇంక మిగిలిన ప్రాంతమంతా రావణ అంతఃపురం మొత్తమంతా ఇంకెక్కడైనా వెతకకుండా వదిలిపెట్టిందో ఇంతకు ముందు వెతికినది గూడా మళ్ళీ ఎందుకైనా మంచిదని ఇంకొకసారి వెతుకుదాము అని ఆయన బయలుదేరుతూ ఉన్నారు. సహ తస్య మధ్యే భవనస్య మారుతిః లతాగృహాన్, చిత్రగృహాన్, నిశాగృహాన్ జగామ సీతాం ప్రతి దర్శనోత్సుకః న చ ఏవ తాం పశ్యతి చారుదర్శనాం. సహ మన మారుతి హనుమంతుల వారు తస్య భవనస్య మధ్యే ఆ భవంతి మధ్యలో లతాగృహాలున్నాయి, పూల పొదరిళ్ళున్నాయి, చిత్రగృహాలున్నాయి, రకరకాల చిత్రాలతో ఉన్న అందమైన గృహాలు, నిశాగృహాలు రాత్రిపూట పడుకోవడానికి ఉన్న గృహాలున్నాయి. సీతాన్ చూడాలన్న దర్శన ఉత్సుకత, చూడాలన్న ఉత్సాహంతో, ఆ కోరికతో ఆయన ఈ ప్రదేశాలన్నీ మళ్ళీ మళ్ళీ వెతుకుతూ ఉన్నాడు. సీత కోసమే అన్ని ప్రాంతాలు తిరిగి చూస్తూ ఉన్నాడు. కానీ తాం చారు దర్శనం ఆ అందమైన సీతను మాత్రము నచ్చ ఏవ పశ్యతి చూడనే లేకపోయాడు. ఆమె ఎన్ని ప్రదేశాలు వెతికినా గూడా కనిపించట్లేదు. దృష్టం అంతఃపురం సర్వం దృష్టాః రావణయోషితః న సీతా దృశ్యతే సాధ్వి వృథా జాతః మమ శ్రమః అనుకున్నాడాయన. రావణుడి అంతఃపురం మొత్తం చూడబడ్డది. మొత్తం చూశాను. రావణుడి భార్యలందరినీ గూడా చూశాను. కానీ మాత్రము ఆ సాధ్వి సన్మార్గంలో ఉన్నది సీత. ఆమె మాత్రం నా దృశ్యతే కనిపించట్లేదు. మమ శ్రమః నా శ్రమంతా వృధా జాతః వృధా అయిపోతూ ఉన్నదే. నేను ఎంత ప్రయత్నం చేసినా నా ప్రయత్నమంతా వృధా అవుతున్నదే. నా శ్రమంతా వ్యర్థమవుతున్నదే. సీత కనిపించట్లేదు. ఏం చెయ్యాలి? అని ఆయనకు ఒక క్షణం నిర్వేదం కలిగింది. ఆయనకు బాధ కలిగింది. కనిపించట్లేదే సీత అని. వెంటనే ఆయన మనసుని ఆయన నిలబెట్టుకున్నాడు. లేదు లేదు. ఇట్లా మనసు చిన్నబుచ్చుకోరాదు
అని ఆయనకాయన ధైర్యం చెప్పుకుంటున్నాడు. అనిర్వేదః శ్రియః మూలం, అనిర్వేదః పరం సుఖం, అనిర్వేదః హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. కరోతి సఫలం జంతోః కర్మ యత్ తత్ కరోతి సః. తస్మాత్ అనిర్వేదకృతం యత్నం చేష్టేऽహం ఉత్తమం అని ఆయన అనుకున్నాడు. నిర్వేదము అంటే నిరాశ పడడము మంచిది గాదు. నిరాశ పడకుండా, ధైర్యం కోల్పోకుండా, దిగులు పడకుండా, ధైర్యంగా, అనిర్వేదంతో, ఉత్సాహంగా మళ్ళీ ప్రయత్నం చేయడము. ఏ పనైనా చేస్తూ ఉన్న సమయంలో, అయ్యో! ఇంకా ఏ రిజల్ట్ కనిపించట్లేదే, నేను చేస్తున్న ప్రయత్నమంతా వ్యర్థమవుతున్నదే అని నిరుత్సాహపడరాదు. ఉత్సాహం కోల్పోరాదు. ధైర్యం కోల్పోరాదు. దీనత్వం, అబలత్వం పొందరాదు. క్లీబ మంచిది గాదు. ధైర్యంగా, ఉత్సాహంగా ప్రయత్నం చేస్తే అదే శ్రేయస్సుకు మూలము. ధైర్యంగా, ఉత్సాహంగా, నిరాశ పడకుండా ప్రయత్నం చేయడమే పరమ సుఖము. దానివల్ల మనం కోరుకున్న సుఖం, ఆ కార్యం నెరవేరడం వల్ల కలిగే సుఖాన్ని పొందొచ్చు. సతతము ఎల్లప్పుడూ కూడా సర్వ అర్థాలు మనకు ప్రయోజనాలన్నీ ప్రవర్తించాలి అంటే అనిర్వేదమే ఉండి తీరాలి. మనలో ఎప్పుడూ ఉత్సాహం ఉండాలి. మనలో ఎప్పుడూ నైరాశ్యం, నిరాశ ఉండరాదు. మనము ధైర్యంగా ఉండి శ్రద్ధగా పని చేస్తే తప్పకుండా నెరవేరుతుంది అని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఎవరైనా జంతువు ఉన్నాడు అంటే, జన్మ తీసుకున్నవాడు ఏదైనా కర్మ చేశాడు అంటే, ఆ కర్మను దాంతో అనిర్వేదంగా ఉండి, నిరాశ పడకుండా, ఒకవేళ కర్మ వాడు చేశాడు అంటే, ఆ కర్మ, చేయబడ్డ కర్మ తప్పకుండా సఫలమవుతుంది. వాడిలోని ఆ ధైర్యము, ఆ ధృతి, ఆ కర్మను సఫలం చేయడానికి కారణమవుతుంది. తస్మాత్ అందుకని అనిర్వేదంతో అంటే నిరాశ పడకుండా నేను మళ్ళీ ఉత్తమమైన గొప్ప ప్రయత్నం చేస్తాను అని ఆయన అనుకున్నాడు. భూయః తావత్ విచేష్యామి దేశాన్ రావణపాలితాన్ ఆపానశాలాః విచితాః తథా పుష్పగృహాణి చ చిత్రశాలాః చ విచితాః భూయః క్రీడాగృహాణి చ నిష్కుటాంతరరథ్యాః చ విమానాని చ సర్వశః. భూయః నేను మళ్ళీ అదిగో ఈ రావణుడు పాలించే ఈ ప్రాంతమంతా గూడా విచేష్యామి వెతుకుతాను. మళ్ళీ మొదలుబెడతాను. ఇంతవరకు ఎక్కడెక్కడ వెతికానో ఆపానశాల మొత్తం వెతికాను గదా! ఆయన డైనింగ్ హాల్ మొత్తం అంత పెద్ద హాలు. అక్కడ ఏవేవో తినడానికి, తాగడానికి, కూర్చోడానికి ఏంటేంటో ఉన్నాయి. కంబళ్ళున్నాయి, అవన్నీ ఉన్నాయి. అక్కడ ఎంతోమంది స్త్రీలు కూడా ఉన్నారు. వీణలు, డోలు, తబలా అవన్నీ వాయిస్తూ, మురళి మొదలైనవన్నీ వాయిస్తూ అక్కడక్కడ పడుకున్న వాళ్ళున్నారు. ఏదో పాన పాత్రలన్నీ ఉన్నాయి. భోజన భాజనాలన్నీ ఉన్నాయి. వాటన్నింటితో నిండి ఉన్న అంత పెద్ద శాల మొత్తం వెతికాను. సరే ఆ పనైపోయింది. అక్కడ లేదు సీత. తర్వాత పుష్పగృహాలన్నీ వెతికాను గదా నేను. పూల పొదరిళ్ళు, పూల పందిళ్ళన్నీ వెతికాను. కనపడలేదు. చిత్రశాలలు వెతికాను. ఆహా! అక్కడ గూడా లేదు. అవి గూడా విచితాః వెతకబడ్డాయి. భూయః మళ్ళీ వెతికాను. క్రీడా గృహాలన్నీ వాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా వెతికాను. అక్కడ కూడా కనపడలేదు. నిష్కుటాంతర రథ్యాః చ నిష్కుటాలు అంటే ఇంటి వెనకాల ఉన్న పెరళ్ళు, పెరట్లోని ఉద్యానవనాలు. అక్కడ గూడా ఆ మార్గాలన్నీ వెతికాను. ఇక్కడ ఈ రావణుడి అంతఃపురంలో ఉన్న అన్ని విమానాలు, భవంతులన్నీ వెతికాను. ఈ పుష్పమన్న విమానం గూడా మళ్ళీ వెతికాను. ఇంకెక్కడ మిగిలింది? మళ్ళీ వెతుకుతాను. కానీ ఇంక ఎక్కడ మిగిలింది? ముఖ్యంగా ఫస్ట్ ఎక్కడ ఫోకస్ చేద్దాము? ఇతి సంచింత్య భూయః అపి విచేతుముపచక్రమే భూమిగృహాన్ చైత్యగృహాన్ గృహాతి గృహకాన్ అపి. ఇతి ఈ విధంగా మళ్ళీ సంచింత్య బాగా ఆలోచించుకున్నాడు. ఎక్కడెక్కడ వెతికానో ఇంకేమైనా మిగిలాయా ఏంటి అని. భూయోపి మళ్ళీ విచేతుం వెతకడానికి ఉపచక్రమే ఉపక్రమించాడు. మళ్ళీ భూమి గృహాలు. ఈసారి
భూమి పైన ఉన్నవి గాదు. భూమి లోపల కింద ఉన్నవి అండర్ గ్రౌండ్స్ అట్లాంటివేవైనా ఉంటే వాటిని వెతుకుతున్నాడు. చైత్య గృహాలు ఏవైనా మంటపాలు అట్లాంటివుంటే అవి వెతుకుతున్నాడు. గృహాతి గృహకాలు ఔట్ హౌసెస్ అంటాం గదా! ఇంటికి కొంచెం దూరంలో కట్టిన ఔట్ హౌసెస్ వాటిని గూడా వెతికాడు. ఇంకా ఎట్లా అంటే ఉత్పతన్ నిపతన్శ్చాపి తిష్టన్ గచ్చన్ పునః పునః అపావృణ్వన్శ్చ ద్వారాణి కవాటాని అవఘాటయన్ ప్రవిశన్ నిష్పతన్శ్చాపి ప్రపతన్ ఉత్పతన్నపి సర్వమపి అవకాశం సహ విచచారమః కపిః చతురంగుళమాత్రోऽపి న అవకాశः సహ విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యం కపిః న జగామ సహ. ఉత్పతన్ ఎగురుతున్నాడు, నిపతన్ కిందికి దూకుతున్నాడు, తిష్టన్ ఆగుతున్నాడు, నిలబడుతున్నాడు, గచ్చన్ వెళ్తున్నాడు, మళ్ళీ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తాడు, ఆగుతాడు, వెనక్కి తిరుగుతాడు, ఇక్కడంతా వెతుకుతాడు, మళ్ళీ పైకెక్కి చూస్తాడు, మళ్ళీ కిందికెక్కి చూస్తాడు, మళ్ళీ ముందుకెళ్తాడు, మళ్ళీ ఆగుతాడు, మళ్ళీ వెనక్కొస్తాడు, మళ్ళీ ముందుకెళ్తాడు. ద్వారాణి అపవృణన్ ద్వారాలన్నీ తెరుచుకుంటూ, కవాటాన్ని తలుపులన్నీ అవఘాటయం తోసుకుంటూ అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాడు. ప్రవిశన్ లోపలికి వెళ్తున్నాడు. నిష్పతన్ మళ్ళీ బయటికొస్తున్నాడు. ప్రపతన్ మళ్ళీ కిందికి దిగుతున్నాడు. ఉత్పతన్ పైకెగురుతున్నాడు. మెట్లెక్కుతున్నాడు. మేడలెక్కుతున్నాడు. కిందికి దిగుతున్నాడు. మళ్ళీ గ్యారేజెస్‌కెళ్ళి చూస్తున్నాడు. వాళ్ళు వాహనాలు పెట్టుకునేవి. మళ్ళీ తలుపులు తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. మళ్ళీ బయటకొచ్చి తలుపుల్లో నుంచి ఇవతలకొస్తున్నాడు. మళ్ళీ ఏంటో చేస్తున్నాడు. పైకెక్కుతున్నాడు. కిందికి దిగుతున్నాడు. లోపలికెళ్తున్నాడు. బయటకొస్తున్నాడు. 4 అంగుళాల మేర కూడా వదిలిపెట్టకుండా, ఏ అవకాశం, ఏ సందు, ఏ ఖాళీ వదిలిపెట్టకుండా రావణాంతపురం మొత్తము మనవాడు వెతుకుతూనే ఉన్నాడు. అసలు మన హనుమంతుడు రావణుడి అంతఃపురంలో వాడైనా ఇంతగా తిరుగుతాడో లేదో. వాడు కట్టుకొని కూర్చున్నాడు గానీ, వాడు గూడా ఇంత తిరిగి ప్రతి అంగుళం, అంగుళం వెతుక్కుంటాడో లేదో గానీ, ఈయన మాత్రము వాడి అంతఃపురము, అందులోని భవంతులు, అందులోని శాలలు, అందులోని గృహాలు, అందులోని ఉపవనాలు, అందులోని మొత్తం ప్రదేశాలు, ప్రాంతాలన్నీ ఎక్కడా వదిలిపెట్టకుండా వెతికి, 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 వెతికి చూస్తున్నాడు. సీతని ఎక్కడైనా దాచిపెట్టాడా అని. ఆమె కనిపించట్లేదు. ప్రాకారాంతరరథ్యాः వేదికాः చైత్యసంశ్రయాः దీర్ఘికాः పుష్కరిణ్యः చ సర్వం తేనావలోకితం. ప్రాకారాలు, రకరకాల భవంతులు, రథ్యాలు, మార్గాలు, వేదికలు, ఏవో చప్టాలు మొదలైనవి, చైత్య సంశ్రయాః ఏవో గజబోస్ లాంటివి, దీర్ఘికాః దిగుడు బావులు, పుష్కరిణులు, పద్మాల కొలనులు, సర్వం తేన ఆయన చేత అవలోకితం. ఎక్కడెక్కడ మనుషులు ఉండేందుకు అవకాశం ఉంటుందో అక్కడక్కడ వెతుకుతున్నాడు ఆయన. ఏది వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నాడు. రాక్షస్యః వివిధాకారాः విరూపాः వికృతాः తథా దృష్టాः హనుమతా తత్ర నతు సా జనకాత్మజా. రకరకాల ఆకారాల్లో ఉన్న, రకరకాల రూపాల్లో ఉన్న, రకరకాల ఆకృతులతో ఉన్న రాక్షసులందరూ, రాక్షసీ వనితలందరూ హనుమంతుడి చేత చూడబడ్డారు. ఆయన ఎన్నో రకాల ఆకారాలతో, రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలను చూశాడు. తత్ర అక్కడ కాని నతు జనకాత్మజ సా ఆ జనకాత్మజ మాత్రము కనపడలేదు. రూపేణ అప్రతిమా లోకే వరాహ విద్యాధర స్త్రియః దృష్టాః హనుమత తత్ర నతు రాఘవ నందిని. ఈ లోకంలో రూపంలో ఇంక సాటి లేరు అన్నంత అందమైన, శ్రేష్టమైన విద్యాధర స్త్రీలు కూడా కనిపించారు. కానీ వాళ్ళలో రాఘవుడికి ఆనందాన్ని కలిగించే సీత మాత్రం కనిపించలేదు. నాగకన్యాః వరారోహాః పూర్ణచంద్రనిభాననాః దృష్టాః హనుమతా తత్ర నతు సీతా సుమధ్యమా. గొప్ప అందంతో ఉన్న నాగకన్యలు, పౌర్ణమి నాటి చంద్రుడి వంటి ముఖాలతో ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది సుందరీమణులు మన హనుమంతుడికి కనిపించారు. కానీ మాత్రము అక్కడ చక్కటి అందమైన నడుముతో ఉన్న, సన్నటి నడుముతో ఉన్న సీత మాత్రం కనిపించలేదు. సహ అపశ్యంతాం మహాబాహుః పశ్యంచ అన్యాః వరస్త్రియః
విషసాద ముహుః ధీమాన్ హనుమాన్ మారుతాత్మజః. సహ మహాబాహుః ఆ పరాక్రమవంతుడు పాపం ఎక్కడ ఆగకుండా అలుపన్నది లేకుండా, అన్నం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, నిద్రపోకుండా అదే పనిగా ఇంతమంది శ్రేష్టమైన స్త్రీలందరిని వెతుకుతూ, వెతుకుతూ వస్తే గూడా ఆమె మాత్రం కనిపించలేదు మన సీత. ఇంక దాంతో ముహుహు చాలా ఎక్కువగా మాటి మాటికి మన ధీమంతుడు, హనుమంతుడు, మారుతాత్మజుడు విషసాద దుఃఖం పొందడానికి చాలా దుఃఖమొస్తున్నదింకా. ఎంత వెతికినా కనిపించట్లేదు సీత. ఆయనకి బాధనిపిస్తున్నది. ఉద్యోగం వానరేంద్రాణం ప్లవనం సాగరస్య చ వ్యర్థం వీక్ష అనిలసుతః చింతాం పునః ఉపాగమత్. వానరులు తలపెట్టిన ఈ ఉద్యోగం, ప్రయత్నము వ్యర్థమవుతున్నట్టున్నది. ఆ సముద్రము దాటి దాన్ని ఎగురుతూ లంఘనం చేసి వచ్చింది కూడా మొత్తము శ్రమంతా వ్యర్థమవుతున్నట్టున్నది అని వీక్ష చూసి పునః మళ్ళీ మన అనిలసూతుడు చింతాం ఉపాగమత్ మళ్ళీ చాలా ఆలోచన చేసుకున్నాడు. చేసిన ప్రయత్నమంతా వ్యర్థమయ్యేట్టున్నది. అంత దూరము మన వానరులందరూ కలిసి ఆ మహేంద్ర పర్వతం దాకా వచ్చాము. అక్కడి నుంచి నేను ఇంత దూరం ఎగురుతూ వచ్చాను. ఇక్కడ ఇంత సేపటి నుంచి వెతుకుతూ ఉన్నాను. ఈ చేసిన ప్రయత్నమంతా వ్యర్థమయ్యేట్టున్నది. ఏమి చెయ్యాలి అని ఆయన మళ్ళీ ఆలోచన చేసుకుంటున్నాడు. విమానాత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియుదపః హనుమాన్ వేగవాన్ ఆసీత్ యథా విద్యుద్ఘనాంతరే. ఏం చేస్తాం? మళ్ళీ వెతుకుతాం కదా! కనిపించలేదంటే మనం నిరాశ పొందము. ఇందాకేమనుకున్నాము? నైరాశ్యం మంచిది కాదు. ధైర్యంగా మనము ధృతితో పని చేయాలి, ఉత్సాహంతో ఉండాలి అనుకున్నాం గదా! కాబట్టి మళ్ళీ ఉత్సాహంగా, ధైర్యంగా ప్రయత్నం చేద్దాము అనుకున్నాడాయన. ఈసారి ఏం చేశాడు మన హరియూతపుడు, ఆ విమానం ఉంది గదా! పుష్పము, రావణుడి అంతఃపురము, దాని చుట్టూ ఉన్న ప్రాకారాన్ని సుసంక్రమ్య దాన్నెక్కాడు. ఆ పుష్పమన్న విమానంలోంచి కూడా బయటకొచ్చాడు. అంతఃపురం భవంతుల్లో నుంచి బయటకొచ్చాడు. ఈ రావణుడి అంతఃపుర సముదాయం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ఉన్నది, ప్రాకారము. దాని పైకి ఎక్కాడు. ఇంక మళ్ళీ ఏదో విద్యుద్ఘనాంతరే ఇవ మెరుపులాగా ఘనమైన మబ్బులు, ఘనం అంటేనే మబ్బులని అర్థము. దట్టంగా ఉన్న నల్లటి మేఘాల్లో మెరుపెట్లా మెరుస్తుందో అంత వేగంగా మన వేగవంతుడు హనుమంతుడు ఆసీతయ్యాడు. మళ్ళీ అంత వేగంగా వెతకడం మొదలుపెట్టాడు. ఇంకా మళ్ళీ మొదటికొచ్చాడాయన. మళ్ళా ఫస్ట్ నుంచి భూయిష్టం లోలితా లంకా రామస్య చరతా ప్రియం పల్వలాని తటాకాని సరాంసి సరితః తథా నద్యః అనూపవనాంతాః చ దుర్గాః చ ధరణీధరాః లోలితాః వసుధాః సర్వా నతు పశ్యామి జానకీం అనుకున్నాడాయన. ఈ లంక మొత్తము రాముడి యొక్క ప్రియురాలు సీత, ఆమెను వెతకడం కోసము, రాముడికి ప్రియం చెయ్యడం కోసము ఆ విధంగా ఆచరిస్తున్న నా చేత లంక మొత్తం భూయిష్టం బాగా ఎక్కువగా లోలితం కుదిపేశాను మొత్తం. లంకను మొత్తము పైనుంచి కింది దాకా ఏ కొంచెము వదిలిపెట్టకుండా తిరిగేశాను. పల్వలాలు చిన్న చిన్న నీటి ప్రాంతాలు, తటాకాలు కొంచెం పెద్దగా ఉన్న నీటి చెరువులు, సరస్సులు పెద్ద పెద్ద చెరువులు, సరితలు, నీటి కొలనులు, దిగుడు బావులు ఇంకట్లాంటివన్నీ, నదులు, అట్లానే అనూపవనాంతాః చ ఉపవనాల చుట్టూ ఉన్న నీటి ప్రాంతాలు, ఉపవనాలు, దుర్గాలు, కొండలు, ధరణీధరాలు కొంచెం పెద్దగా ఉన్న పర్వతాల్లాంటివి అట్లాంటివి ఏది వదిలిపెట్టకుండా వసుధ సర్వ మొత్తం ఇక్కడ ఈ లంక అన్న భూ ప్రాంతం మొత్తం గూడా లోలిత నా చేత తిరిగేయబడ్డది. మొత్తం అంతా తిరిగేశాను. నతు కాని జానకీం న పశ్యామి, జానకి కనిపించట్లేదు. ఏం చేద్దాము?
इति सम्पातिना सीता रावणस्य निवेदने आख्याता గృధ్రరాజేన న చ పశ్యామి తాం అహం. ఇక్కడ సీత రావణుడి నివాసంలో ఉన్నది అని సంపాతి చేత ఆ గృధ్రరాజు గద్దల రాజు సంపాతి ఏం చెప్పాడు? సీత ఇక్కడే రావణుడి నివాసంలో ఉన్నది అని చెప్పాడు గదా! అది ఆఖ్యాత చెప్పబడ్డది. అది విన్నాను. అందుకని ఇంత దూరం వచ్చి వెతుకుతూ ఉంటే, ఆమెను మాత్రం అహం నేను నచ్చ పశ్యామి చూడలేకుండున్నాను. సంపాతి అంత నమ్మకంగా చెప్పాడు సీత ఇక్కడే ఉండి ఉంటుంది అని. మరి వెతికితే కనిపించట్లేదు ఎందుకో. అస్మిన్నేవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమం చ కిం భవేత్ ఇతి మతం భూయః హనుమాన్ ప్రవిచారయన్. అస్మిన్ ఇందులో ఏవం గతే కార్యే ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది, పని ఇట్లా ఉన్నది. ఎంత వెతికినా గూడా సీత కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ప్రాప్తకాలం ఇప్పుడు ఈ సమయంలో కిం క్షమం భవేత్ ఏది క్షేమము? ఏ పని చేస్తే నెరవేరుతుంది? ఎంత వెతికినా కనిపించట్లేదు. ఆయనేమో నమ్మకంగా చెప్పాడు. ఆమె ఇక్కడే ఉండాలి. కానీ ఎంత ఒక్క అంగుళం గూడా వదిలిపెట్టకుండా, 4 అంగుళాలు వదిలిపెట్టకుండా, ఏమాత్రం మనుషులు జాడ కనిపించే ప్రాంతం వదిలిపెట్టకుండా వెతుకుతుంటే గూడా, మరి సీత కనిపించట్లేదు. ఇంక ఇప్పుడు ఈ సమయానికి తగిన కర్తవ్యం ఏమి? అని మళ్ళీ భూయః తిరిగి హనుమంతుడు ఆలోచనను ప్రవిచారయన్ మళ్ళీ మళ్ళీ ఆలోచన చేసుకుంటున్నాడాయన. ఎక్కడ వెతకాలి ఇంక నేను? యావత్ సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీం తావదేతాం పురీం లంకాం విచినోమి పునః పునః. మళ్ళీ వెతుకుతాను, మళ్ళీ వెతుకుతాను. యావత్ ఎంతవరకైతే సీత రామపత్ని ఆ యశోమూర్తి కనిపించదో, ఆమె కనిపించేంత వరకు ఈ లంకాపురిని మళ్ళీ మళ్ళీ వెతుకుతాను అనుకున్నాడు. అనుకోగానే అక్కడ అశోకవనం కనిపించింది. అశోకవనికా చ ఇయం దృశ్యతే యా మహాద్రుమా ఇమాం అధిగమిష్యామి నహి ఇయం విచితామయ. ఇదిగో ఇక్కడ చాలా చెట్లతో నిండి అశోకవని కనిపిస్తూ ఉన్నది. దీన్ని నేను ఇంతకు ముందు వెతకలేదు. అక్కడికి వెళ్తాను. ఇంతవరకు నేను ఇళ్ళ వెనకాల ఉన్న ఉద్యానవనాలు, ఇటువంటి తోటలు, సరస్సులు, కొలనులు ఇట్లాంటివి ఇక్కడిక్కడ వెతికాను. కానీ అదిగో అవతల ఉన్న అశోకవనం ఒకటి మిగిలిపోయింది. నేనక్కడ వెతకలేదు ఇంతవరకు. అక్కడికెళ్ళి చూస్తాను. దట్టంగా ఉన్నది అక్కడొక అడవి. ఆ అడవిలో ఉండి ఉండొచ్చు అనుకున్నాడు. ఉదతిష్ఠన్ మహాతేజాః హనుమాన్ మారుతాత్మజః దిశః సర్వాః సమాలోక్య హి అశోకవనికాం ప్రతి. మన మహాతేజమూర్తి హనుమంతుడు మారుతాత్మజుడు సరే అనుకున్నాడు. అదిగో ఆ అశోకవనం ఇంతవరకు నేను చూడలేదు. అక్కడ వెతుకుదాం అనుకోగానే ఉదతిష్ఠన్ లేచి నిలబడ్డాడు. సర్వాహ దిశః అన్ని దిక్కులు చూశాడు. అన్ని వైపుల నుంచి చూశాడు. ఇంకెక్కడైనా ఏమైనా నేను వెతకవలసి ఉందా? మిగిలిందంతా వెతికేశాను. ఇదిగో ఈ అడవి ఒకటి మిగిలింది అనుకున్నాడు. లేచి నిలబడ్డాడు. ఇంక మళ్ళీ ఉత్సాహంతో, ధృతితో, ధైర్యంతో ఆ అశోకవనం వైపుకి బయలుదేరబోతూ ఉన్నాడు. సహ గత్వా మనసా పూర్వం అశోకవనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరః మారుతాత్మజః. మారుతాత్మజః మన వానరుడు హనుమంతుడు పూర్వం ముందు ఆ మంగళకరమైన అశోకవనిలోకి మనసుతోటే వెళ్ళిపోయాడాయన. ముందు ఆయన లోపలికి వెళ్ళాడు. ఏముండిండొచ్చు? అదిగో పెద్ద అడవి ఒకటి కనిపిస్తున్నది. అశోక వృక్షాలతో నిండి ఉన్నది. చాలా చెట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దానికి చాలా మంది కాపలా వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే అడవులవన్నీ ఉన్నాయి, వనాలున్నాయంటే వాటికి వనరక్షకులుంటారు. అక్కడికి నేను ఎట్లా వెళ్ళాలి? ఎట్లా వెతకాలి? ఏమి అని ఆలోచన మొదలుపెడుతూ ఆయన ముందు లేచి నిలబడ్డాడు. తర్వాత మనసుతోటే వెళ్ళిపోయాడు అక్కడికి. ఉత్తరం ఇంకా తర్వాత ఏమి చెయ్యాలి అని, ఎట్లా వెతకాలి అని మన వానరుడు చింతయామాస ఆలోచన చేస్తూ ఉన్నాడు.
ధ్రువం తు రక్షో బహుళా భవిష్యతి వనాకులా రక్షిణః చాత్ర విహితా నూనం రక్షంతి పాదపాన్. ధ్రువం తప్పకుండా రాక్షసులు బహుళంగా అక్కడ ఆ వనానికి కాపలాగా ఉంటారు. ఆ చెట్లతో బాగా దట్టంగా నిండి ఉన్న ఆ దట్టమైన అడవిని, ఆ వనాన్ని కాపలాగా కాస్తూ ఉన్నవాళ్ళు వనరక్షకులు, వన సంరక్షకులు తప్పకుండా అక్కడ విహితమై, అక్కడ నియోగించబడి ఆ పనిలో ఉండే ఉంటారు. వాళ్ళు ఆ చెట్లను, ఆ వనాన్ని రక్షిస్తూ ఉండే ఉంటారు. ఎందుకంటే వనపాలకులుంటారు. నేనేం చేస్తానంటే, సంక్షిప్తోయం మయా ఆత్మా చ రామార్థే రావణస్య చ. మళ్ళీ దేహాన్ని సంక్షిప్తం చేస్తాను. రామార్థం రామకార్యం నెరవేర్చడం కోసము, రావణుడికి తెలియకుండా ఉండడం కోసము, మళ్ళీ దేహాన్ని చిన్నగా చేసుకుంటాను. ఇంకా ఈ విధంగా ఆ అడవంతా వెతుకుతాను. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాః స ఋషిగణాః తు ఇహ. బ్రహ్మ స్వయంభూః భగవాన్ దేవాః చ ఏవ దిశन्तు మే. సిద్ధిం అగ్నిః చ వాయుః చ పురుహూతః చ వజ్రభృత్. వరుణः పాశహస్తः చ సోమ ఆదిత్యౌ తథా ఏవ చ. అశ్వినౌ చ మహాత్మానౌ మరుతः శర్వः ఏవ చ. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చ ఏవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చ అన్యే హి అదృష్టాః పథి గోచరాః. నాకు దేవతలు, ఋషిగణాలతో సహా అందరూ కలిసి సిద్ధిన్ సంవిధాస్యంతి, నాకు సిద్ధిని కలిగించుగాక. ఆ స్వయంభువు భగవాన్ బ్రహ్మదేవుడు నాకు సిద్ధిని కలిగించుగాక. దేవతలందరూ, అన్ని దిక్కుల్లో ఉన్న, దిక్కులను పాలిస్తూ ఉన్న పాలకులందరూ గూడా, అష్టదిక్పాలకులు నాకు సిద్ధిని కలిగించుగాక. అగ్నిదేవుడు, వాయుదేవుడు, పురుహూతుడు, వజ్రభృత్ వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడు అందరూ నాకు సిద్ధిని కలిగించుగాక. వరుణుడు పాశాన్ని పట్టుకున్నవాడు, సోముడు, చంద్రుడు, ఇంద్రుడు వాళ్ళందరూ గూడా నాకు సిద్ధి కలిగించుగాక. ఆ మహాత్ములు, అశ్వినీ దేవతలు, మరుద్గణాలు, శర్వుడు నాకు సిద్ధిని కలిగించుగాక. సర్వభూతాలు, ఆ భూతాలకు ప్రభువై ఉన్నవాడెవడున్నాడో వాళ్ళందరూ నాకు సిద్ధిని దాస్యంతి ప్రదానం చేయుగాక. మమ నాకు వీళ్ళందరే గాదు, ఏ చ అన్యే ఎవరెవరైతే ఇంకా గూడా పథిగోచరాః నేను వెళ్తున్న ఈ మార్గంలో అదృష్టంగా నాకు తెలియకుండా, నాకు కనిపించకుండా ఉన్న ఏ ఏ దేవతలున్నారో, ఏ ఏ శక్తులున్నాయో అందరూ గూడా నా ఈ పనిని సఫలం చేయుగాక అని ఆయన కోరుకుని, ఎందుకంటే మిగిలిందంతా వెతికాడు. ఇంక ఇదొక్కటే మిగిలింది అశోకవనం. ఇక్కడ కూడా సీత కనిపించకపోతే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ వెతుకుతాడు. కానీ ఇక్కడ ఉంటే బాగుండును. మీరు నాకు సహాయం చెయ్యండి. నాకు సిద్ధి కలిగేట్టు మీరు ఉపకారం చెయ్యండి అని అందరినీ కోరుకున్నాడు. ఇంకా ఆయన బయలుదేరుతూ ఉన్నాడు మన హనుమంతుల వారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఏమి అని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.